హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనం పాండాస్ అంటే ఏంటి, పాండాస్ని ఎందుకు యూజ్ చేస్తాం, పాండాస్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, పాండాస్లోని టూ మెయిన్ డేటా స్ట్రక్చర్స్ అయిన సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్ అంటే ఏంటో చూసాం. ఈ వీడియోలో మనం డేటా ఫ్రేమ్ యొక్క ప్రాపర్టీస్ అయితే చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో మనం డేటా ఫ్రేమ్ యొక్క ప్రాపర్టీస్ లైక్ షేప్, సైజ్, ఇండెక్స్ అండ్ కాలమ్స్ గురించి చూద్దాం. సో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే పాండాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ పాండాస్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక శాంపిల్ డేటా ఫ్రేమ్ అయితే క్రియేట్ చేసుకుందాం. దానికోసం మనం ఒక డిక్షనరీని అయితే ఇనిషియలైజ్ చేసుకున్నాం విత్ నేమ్ డేటా. ఇందులో మనం 4 కీ అండ్ వాల్యూస్ అయితే ఉంచాం. ఇందులో నేమ్, సబ్జెక్ట్, మార్క్స్ అండ్ పాస్డ్ ఇలా 4 అట్రిబ్యూట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ డిక్షనరీని డేటా ఫ్రేమ్లా కన్వర్ట్ చేయాలి. దానికోసం మనం pd.dataFrame అనే ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ ఈ ఫంక్షన్ యూజ్ చేసిన తర్వాత మనం ఆ డేటా ఫ్రేమ్ని డిస్ప్లే చేయడానికి df అని జస్ట్ ఇక్కడ రాస్తే చాలు, సింపుల్గా మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. అదే మనం ప్రింట్ df అని టైప్ చేస్తే మనకి ఇలా స్ట్రింగ్ టైప్లో వస్తుంది. ఇది చూడడానికి అంత బాగోదు. సో నేను df అని మాత్రం యూజ్ చేస్తా. సో మనకి ఇది టేబులర్ స్ట్రక్చర్లా చూడడానికి కూడా బాగుంటుంది. సో మనం ఇప్పుడు ఒక శాంపిల్ డేటా ఫ్రేమ్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు దీని యొక్క బేసిక్ స్ట్రక్చర్, ఫంక్షన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి df.shape. షేప్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇందులో రోస్ అండ్ కాలమ్స్ అయితే రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి 3,4 అయితే రిటర్న్ చేసింది. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి df.size. df.size అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని రిటర్న్ చేస్తుంది. అంటే 3 multiplied by 4 12 ని రిటర్న్ చేస్తుంది. అండ్ df.endim. ఎండిమ్ అంటే నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ని రిటర్న్ చేస్తుంది. ఇది డేటా ఫ్రేమ్ కాబట్టి ఆటోమేటిక్ గా 2 అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లేబుల్స్ అండ్ మెటాడేటా. లేబుల్స్ అండ్ మెటాడేటాలో మనకైతే 3 ఫంక్షన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి df.index. df.index అంటే ఇది రో లేబుల్స్ ని రిటర్న్ చేస్తుంది. చూడండి ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా కొన్ని లేబుల్స్ అయితే జనరేట్ అయ్యాయి. 0, 1, 2 ఇవే మనకి ఇండెక్సెస్. మనకి డేటా ఫ్రేమ్ లో ఆటోమేటిక్ గా ఇవి జనరేట్ అవుతాయి, మనం స్పెసిఫై చేయక్కర్లేదు. వీటినే మనం రో లేబుల్స్ అని అంటాం. సో మనం ఇక్కడ df.index అని టైప్ చేస్తే మనకి రేంజ్ ఇండెక్స్ స్టార్ట్ 0, స్టాప్ 3, స్టెప్ 1 అనే వస్తుంది. స్టార్ట్ 0 అంటే 0తో స్టార్ట్ అవుతుంది. స్టాప్ 3 అంటే మనకి 3 ఎక్స్క్లూడ్ అయి ఉంటుంది. సో మనకి వాల్యూస్ వచ్చేసి 0, 1, 2 బికాస్ స్టెప్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకి వాల్యూస్ వచ్చేపోతాయి 0, 1 అండ్ 2. వాటిని మనకి రిటర్న్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి df.columns. ఇందులో మనకి కాలమ్ నేమ్స్ అయితే రిటర్న్ చేస్తుంది. సో చూడండి నేమ్, సబ్జెక్ట్, మార్క్స్, పాస్డ్ ఇలా మనకి 4 కాలమ్ యొక్క నేమ్స్ అయితే రిటర్న్ చేసింది. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి df.access. యాక్సెస్ అంటే మనకి బోత్ రో అండ్ కాలమ్స్ ని రెండింటిని మనకి రిటర్న్ చేస్తుంది. చూడండి ఇక్కడ రేంజ్ ఇండెక్స్ స్టార్ట్ 0, స్టాప్ 3, స్టెప్ 1 ఇది మనకి ఇండెక్స్ యొక్క అవుట్పుట్. సేమ్ అవుట్పుట్ అయితే ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ 4 కాలమ్స్ ని కూడా రిటర్న్ చేసింది. ఈ విధంగా మనకి లేబుల్ ఫంక్షన్స్ అయితే వర్క్ అవుతాయి. మన నెక్స్ట్ ఫంక్షన్స్ వచ్చేసి డేటా టైప్స్. డేటా టైప్స్ లో సింపుల్ df.dtypes. ఇది కూడా మనం NumPyలో యూజ్ చేసాం. ఈ df.dtypes యూజ్ చేయడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ యొక్క డేటా టైప్ అయితే మనకి రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి నేమ్, సబ్జెక్ట్, మార్క్స్, పాస్ దాని పక్కనే మనకి డేటా టైప్ కూడా రిటర్న్ చేసింది. లైక్ నేమ్ అంటే ఆబ్జెక్ట్, మార్క్స్ అంటే ఇంటిజర్ అండ్ పాస్డ్ అంటే బూలియన్. ఇలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ యొక్క డేటా టైప్ రిటర్న్ చేయాలనుకున్నప్పుడు df.dtypes అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మన ఫంక్షన్ వచ్చేసి df.values. df.values అంటే ఏం చేస్తుంది, మనకి టేబుల్లో ఉన్న మొత్తం డేటాని ఒక ఎరేలా కన్వర్ట్ చేసి మనకు ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. చూడండి ఇక్కడ df.values అయితే ఇక్కడ రన్ చేసిన వెంటనే ఎరేలో మనకి ఆల్ వాల్యూస్ ని కూడా మనకి అరేస్ లో రిటర్న్ చేసింది, NumPy అరేస్ లో. సో మనం ఈ విధంగా NumPy అరేస్ లో రిటర్న్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం df.values అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ ఫంక్షన్స్ అయితే చూద్దాం. ఇన్స్పెక్షన్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు, డేటాని జస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవడమే. ఇందులో మెయిన్ గా df.info మనం చాలా యూజ్ చేస్తాం. df.info రన్ చేస్తే మనకు చూడండి ఒక బేసిక్ స్ట్రక్చర్ అయితే మనకి ఇచ్చింది. ఇప్పటి వరకు మనం యూజ్ చేసిన ఎవ్రీ ఫంక్షన్ లో మనకి ఏ రిజల్ట్స్ వచ్చాయో అన్ని ఒకే ఫంక్షన్ లో వచ్చాయి. లైక్ రేంజ్ ఇండెక్స్ మనం దీన్ని df.index తో మనం రిటర్న్ చేసాం. డేటా కాలమ్స్ ని మనం df.columns తో రిటర్న్ చేసాం. dtype df.dtype తో రిటర్న్ చేసాం.
మనం ఇలా అన్ని ఫంక్షన్స్ యూజ్ చేయకుండా ఒక్క ఫంక్షన్ యూజ్ చేసి ఒక బేసిక్ ఐడియా పొందాలనుకున్నప్పుడు మనం df.info అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి df.describe. df.describe ఏం చేస్తుంది, ఇది మనకి బేసిక్ స్టాటిస్టిక్ సమ్మరీ అయితే ఇస్తుంది. లైక్ కౌంట్, మీన్, స్టాండర్డ్ డీవియేషన్, మినిమం, మాక్సిమం, ఇలా 25%, 50%, ఇలా మనకి ఆ ఉన్న న్యూమరికల్ వాల్యూస్ యొక్క బేసిక్ స్టాటిస్టిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ df.describe యూజ్ చేయడం వల్ల వీటన్నిటిని మనం ఈజీగా ఇలా గెట్ చేయొచ్చు. మన నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి df.memory usage. df.memory యూజేజ్ ఏం చేస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీ కాలం యొక్క మెమరీ అయితే ఎంత యూజ్ చేస్తుందో అది మనకి రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్క్స్ అయితే 24 bytes అని చెప్పారు. మన టేబుల్కి పోదాం ఒకసారి. టేబుల్ చూడండి, మార్క్స్లో ఇంటిజర్ డేటా టైప్, ఇక్కడ 3 rows ఉన్నాయి. ఎవ్రీ ఇంటిజర్ అయితే మనకి 8 bytes డేటా స్టోర్ చేస్తుంది. 8 3 24. సో మనకి ఇక్కడ 24 అయితే రిటర్న్ చేసింది. నెక్స్ట్ బూలియన్ వచ్చేసి 3. మనకి బూలియన్ వాల్యూస్ ఓన్లీ 1 byte మాత్రమే. సో మనకి 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 bytes అయితే రిటర్న్ చేసింది. ఈ విధంగా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కాలం ఎంత మెమరీ యూజ్ చేస్తుందో ఆ మెమరీ బైట్స్ని మనకి రిటర్న్ చేస్తుంది. అండ్ మన నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి df.select dtypes. సెలెక్ట్ dtypes అంటే ఏం లేదు, మనకి మన డేటా ఫ్రేమ్లోని ఓన్లీ ఈ స్పెసిఫిక్ డేటా టైప్ అంటే ఓన్లీ ఆబ్జెక్ట్ టైప్లో ఉన్న కాలమ్స్ మాత్రమే రిటర్న్ చేయాలి అనుకున్నప్పుడు మనం సెలెక్ట్ dtypesని యూజ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఓన్లీ ఇన్క్లూడ్ ఆబ్జెక్ట్, ఓన్లీ మనకి ఆబ్జెక్ట్స్లో ఉన్న కాలమ్స్ని మాత్రమే రిటర్న్ చేయాలనుకున్నప్పుడు మనం సెలెక్ట్ dtypesని అయితే యూజ్ చేయొచ్చు. ఈ కింద ఎగ్జాంపుల్లో చూడండి, ఇన్క్లూడ్ నెంబర్ అంటే ఓన్లీ నెంబర్స్లో ఉన్న కాలమ్స్ని మాత్రమే రిటర్న్ చేయాలి. ఇక్కడ మనకి మార్క్స్ అనేది ఓన్లీ నెంబర్స్, సో మనకి ఓన్లీ నెంబర్స్లో ఉన్న కాలమ్స్ని మాత్రమే రిటర్న్ చేసింది. అదే మనం బూల్ని రిటర్న్ చేస్తే ఇక్కడ మనకి పాస్డ్ ఒక్క కాలం అయితే వచ్చింది. ఈ విధంగా మనం స్పెసిఫిక్ డేటా టైప్స్ ఉన్న కాలమ్స్ని రిటర్న్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం సెలెక్ట్ dtypes అయితే యూజ్ చేయొచ్చు. నౌ నెక్స్ట్ వచ్చేసి యాక్సెసింగ్ డేటా ఇన్ ఏ డేటా ఫ్రేమ్. మనకి డేటా ఫ్రేమ్ మొత్తం వద్దు, ఓన్లీ 1 column చాలు అనుకున్నప్పుడు మనం జస్ట్ df స్క్వేర్ బ్రాసెస్లో ఆ కాలం నేమ్ ఇస్తే చాలు, సింపుల్గా మనకు ఆ కాలం అయితే రిటర్న్ అయిపోతుంది. అదే మనకి మల్టిపుల్ కాలమ్స్ కావాలంటే 2 స్క్వేర్ బ్రాసెస్ ఇచ్చేసి అందులో 2 కాలం నేమ్ రాస్తే చాలు, మనకి ఆ 2 కాలమ్స్ అయితే రిటర్న్ చేస్తుంది. ఇలా మనం మల్టిపుల్ కాలమ్స్ని కూడా రిటర్న్ చేసుకోవచ్చు. అదే మనం ఓన్లీ df అని టైప్ చేస్తే మనకి డేటా ఫ్రేమ్ మొత్తాన్ని రిటర్న్ చేస్తుంది. అండ్ మన నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి iloc. iloc అంటే ఏంటి, iloc అంటే జస్ట్ మనం ఆ పొజిషన్ బట్టి మనం రోస్ని యాక్సెస్ చేయొచ్చు. మనం ఇప్పటివరకు కాలమ్స్ని యాక్సెస్ చేసాం కదా, మనం ilocలో రోస్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. లైక్ 0:2 అంటే ఇది ఫర్ లూప్లో వర్క్ అవుతుంది, 2 ఎక్స్క్లూడ్ అవుతుంది, ఓన్లీ 0 and 1 మాత్రమే రిటర్న్ చేస్తుంది. అండ్ df.lock అంటే df.iloc లానే వర్క్ అవుతుంది, బట్ ఇందులో మనకి లేబుల్స్ ద్వారా మనకి యాక్సెస్ చేస్తుంది, ఇందులో పొజిషన్స్ ద్వారా యాక్సెస్ చేస్తుంది. ఇంకా మనం ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా సింపుల్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి 0:2 అని అన్నాం, 012 సెకండ్ రో కూడా ఇక్కడ ప్రింట్ అయింది. అదే మనం df.iloc యూజ్ చేస్తే మనకి సెకండ్ రో ప్రింట్ అవ్వదు. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ df.iloc అండ్ df.lock. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనకి ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. df.iloc 1,2 అంటే ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలం, ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలంలో ఉన్న డేటాని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ రో ఇక్కడ మనకు వచ్చేసి జాన్ ఈ యొక్క డేటా, అండ్ సెకండ్ కాలం జాన్ సైన్స్ 91, ఈ 91 అనేది సెకండ్ కాలం, ఇది 0, జాన్ అనేది 0, సైన్స్ అనేది 1, 91 అనేది సెకండ్. సో మనకి 91 అయితే ఇక్కడ రిటర్న్ చేస్తుంది. చూడండి 91 అయితే రిటర్న్ చేసింది. df.ilocలో మనం ఇండెక్సెస్ అయితే ఇచ్చాం, బట్ df.lockలో మనం ఇండెక్సెస్ ఇవ్వం, జస్ట్ ఆ యొక్క లేబుల్ అయితే ఇస్తాం. లైక్ మనం df.lockలో చూడండి 2 అని ఇచ్చాం అంటే సెకండ్ రో, ఈ సెకండ్ రోకి లేబుల్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఇండెక్సే లేబుల్లా తీసుకుంటుంది. నౌ పాస్డ్ అనేది మన కాలం నేమ్, ఇదే మనకి లేబుల్. సో మనకి సెకండ్ రోలో పాస్డ్ యొక్క వాల్యూ ఏంటి, ఫాల్స్. సో మనకి ఇక్కడ ఫాల్స్ అయితే రిటర్న్ చేసింది. ఒకవేళ మనం మల్టిపుల్ రోస్ అండ్ కాలమ్స్ని తీసుకోవాలనుకున్నప్పుడు చూడండి ఇక్కడ df.lock 0:2 అంటే మనకి 0 నుండి సెకండ్ రో వరకు అన్ని రోస్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ నేమ్ అండ్ సబ్జెక్ట్, ఇక్కడ ఓన్లీ 2 కాలమ్స్ అయితే ఇచ్చాం, సో ఇక్కడ ఓన్లీ 2 కాలమ్స్ని మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా మనం లాక్ని అండ్ iloc యూజ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనం ఇన్ని ఫంక్షన్స్ అయితే నేర్చుకున్నాం, లైక్ షేప్, సైజ్, ఎండిమ్,
ఇండెక్స్, కాలమ్స్, యాక్సెస్ ఇలా చాలా అయితే నేర్చుకున్నాం. సో ఎవ్రీ వీడియోలోనే ఈ వీడియోలో కూడా మనకి ఎక్సర్సైజ్ అయితే ఉంది. సో ఇదే మీ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి మీరు ఆన్సర్స్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. మా కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.